ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ ఇంటికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు వెళ్లారు. ఈ సందర్భంగా నీరజ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ఇంటికి బీఆర్ఎస్ నేతలు వచ్చారన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామా నాగేశ్వరరావు గారు ఈరోజు నాగేశ్వరరావు గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, అలాగే ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు గారు, అలాగే డివిజన్ మా 1 టౌన్ కార్పొరేటర్స్, డివిజన్ నాయకులు అందరూ కూడా సమావేశానికి హాజరైనారు. అలాగే ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి మా 1 టౌన్ నుంచి స్టార్ట్ చేశారు నామా గారు. ఆయనకి ఎప్పుడు కూడా అంతకుముందు కూడా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయటం ఆయనకి అలవాటు కాబట్టి ఫస్ట్ మన ఇంటికి రావటం జరిగింది. మేము తప్పకుండా అందరి కృషితో అందరం కృషి చేసి తప్పకుండా నామా నాగేశ్వరరావు గారి గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తాం. తప్పకుండా గెలుస్తాము అనే ధీమా కూడా మాకు ఉంది. తప్పకుండా గెలుస్తాం అందరం కూడా కలిసి. ఎందుకు నేను ప్రెస్ మీట్లో మొన్న వచ్చాను కదా, అంతకుముందు రోజు ప్రెస్ మీట్లో నేను లేను, ఊరెళ్ళాను, నేను పెళ్ళికి వెళ్ళాను, నేను అందుకని రాట్లా. అలాంటి ఏమీ పెట్టుకోకండి నా గురించి, అలాంటి మాటలు ఏమీ మీరు నమ్మొద్దు. డైరెక్ట్ ఏదన్నా ఉంటే నన్ను ఇప్పుడు అడుగుతున్నారు, అలాగే అడగండి ఫోన్ చేసి, ఏంటండి మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారని. నాకు కుదరనప్పుడు అంటే అంతకుముందు నేను ఎక్కడికి వెళ్ళటానికి వీలయ్యేది కాదు. ఎప్పుడు మన పార్టీ, ఎప్పుడు అజయ్ గారు ఎప్పుడు ఇక్కడ ఉండటం నాకు కుదిరేది కాదు. ఇప్పుడు కొన్ని పర్సనల్ పనుల మీద నేను ఊర్లో వెళ్ళాల్సి వస్తుంది. ఫంక్షన్లకి అంతకుముందు పర్సనల్ ఫంక్షన్లకు కూడా వెళ్ళేదాన్ని కాదు నేను. అలాంటిది కొంచెం ఫ్రీ దొరికింది కాబట్టి నేను వెళ్ళి వస్తున్నా. ఇక నుంచి మళ్ళీ అన్ని కార్యక్రమాలకి హాజరవుతాను నేను. అంటే 6వ తారీఖు కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. మీరు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వెళ్ళే వాళ్ళని ఎవరిని పట్టుకోలేము కదండి, వెళ్ళే వాళ్ళని ఎవరిని పట్టుకోలేము. ఉంటారని అనుకుంటున్నాం మేము. వెళ్ళే వాళ్ళని మేమేం చేయలేము ఇక దాని గురించి. అది